అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఉమ్మడి మాణిక్యం. రచయిత విశాలి పేరి గారు. ఇక కథలోకి వెళితే, శిరీష మెల్లగా కళ్ళు తెరిచింది. మత్తు దిగుతుందేమో కాస్త నొప్పి తెలుస్తోంది. ఓపికంతా కూడబెట్టుకొని మా అమ్మ అని అంది. మాట నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఉంది. కానీ ఆమె ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తోన్న శాంతమ్మ వెంటనే ఆ పిలుపుకి శిరీష వైపు చూసింది. ఏం సిరి, నొప్పిగా ఉందా? ఏదైనా తాగుతావా అని దగ్గరకు వెళ్ళింది. మా అమ్మ ఎవరు నాకు ఇచ్చారు అంటూ ముద్దగా పొడిపొడిగా అడిగింది శిరీష. ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు రెస్ట్ తీసుకో అంది. మళ్ళీ పడుకోబెట్టింది శాంతమ్మ. ఈ సీత వద్దు, లేదు, నో అని పక్కన ఉన్న సీతను చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయింది శిరీష. శిరీష శాంతమ్మ గారి మనవరాలు, కొడుకు కూతురు. శాంతమ్మకు సిరిపురంలో 50 ఎకరాల మాగాని ఉంది. అది కాక కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి. అన్నిటికీ వారసురాలు శిరీష ఒక్కతే. శిరీష చిన్నప్పుడే ఆమె తల్లి తండ్రి ఒక యాక్సిడెంటులో పోయారు. అప్పటి నుంచి శిరీషకు శాంతమ్మే అన్నీ అయ్యి పెంచింది. కొన్ని రోజులుగా శిరీషకు ఒంట్లో బాగులేకపోవడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది శాంతమ్మ. శిరీషకి లివర్ పాడవడంతో ఎంతో పెద్ద పెద్ద డాక్టర్ల చేత వైద్యం చేయించింది. కానీ దేనికి తగ్గలేదు. చివరకు ఎవరైనా దాతల ద్వారా లివరు శిరీషకు అమర్చాలని అనుకున్నారు డాక్టర్లు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న పని మనిషి సీత తనకు లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కొన్ని పరీక్షలు చేయించి సీత లివర్ శిరీషకు ఇవ్వడానికి అనుమతించారు డాక్టర్లు. కానీ ఈ విషయం ఆపరేషన్ అయ్యే వరకు శిరీషకు తెలియనీయకూడదని శాంతమ్మ షరతు పెట్టింది. అందుకు డాక్టర్లు ఎందుకు అని ప్రశ్నించకుండా ఆపరేషన్ చేసేశారు. పూర్తి స్పృహలోకి వచ్చిన శిరీష, మా అమ్మ నిజం చెప్పు, నాకు ఈ లివర్ ఇచ్చిందెవరు? ఆ ఉమ్మడి సీత కదా అని అడిగింది. కోపంతో శాంతమ్మ శిరీష వైపు చూసి, చూడు సిరి, ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకో అని అంది. ఏంటి దీనికి గౌరవం? నువ్వు దీన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు, కానీ దీని గురించి జనాలు ఎన్ని అనుకుంటున్నారో తెలుసా? ఒకప్పుడు ఎన్నో గ్రంథాలు నడిపిన గ్రంథసాంగి ఈ ఉమ్మడి సీత ఇప్పుడు నీ పంచన చేరి నిన్ను బుట్టలో వేయడానికి నటిస్తోంది అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా, సిరి నోర్ముయ్ అని కాస్త గట్టిగా అంది శాంతమ్మ. అది కాదు అమ్మాయి గారు అంటూ సీత ఏదో చెప్పబోతూ ఉండగా, నువ్వు నాతో మాట్లాడకు, నీ మూలంగానే ఎప్పుడు నన్ను ఏమీ అనని ఈ మా మామ్మ ఈరోజు నోర్ముయ్ అని ఇంత గట్టిగా అంది అంటూ రోషంగా అంది. సిరి, ఒక్క 5 నిమిషాలు నేను చెప్పింది వింటావా అని నెత్తిన చెయ్యి పెట్టి అనునయంగా అంది శాంతమ్మ. కళ్ళంబటి నీరుతో శాంతమ్మ వైపే చూస్తూ ఉంది శిరీష. నాకు మీ తాతగారికి పెళ్ళైన 15 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత మీ నాన్న పుట్టాడు. వాడు ఆడిందాట పాడింది పాట. మీ తాతగారు అప్పుడే పోవడంతో వాడిని ఎక్కడకు పంపకుండా నా దగ్గరే ఉంచేసుకున్నాను. అందుకే వాడి చదువు 10థ్తో ఆగిపోయింది. చేతి నిండా డబ్బు, ప్రశ్నించేవారు లేకపోవడంతో మీ నాన్నకి కొన్ని చెడు అలవాట్లు వచ్చాయి. ఆ సమయంలోనే వాడు చెయ్యి జారిపోతాడేమో అని మీ అమ్మనిచ్చి పెళ్లి చేశాను. మీ అమ్మ వాడిని దారిలోకి తెస్తుందనే అనుకున్నాను. కానీ విధి ఆడిన నాటకంలో మీ అమ్మ నాన్న ఇద్దరూ పెళ్ళైన 2 ఏళ్లకే పోయారు. ఇక నా కోడలికి, అంటే మీ అమ్మకి పెళ్ళై పాప పుట్టాక కుష్టు వ్యాధి వచ్చింది. ఆమెకి సపర్యలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మీ అమ్మను చూసుకోవడానికి తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చింది సీత. సీతకి కూడా ఒక పసిపాప ఉంది ఆ సమయంలో. కానీ మీ అమ్మకు సేవ చేయడానికి వచ్చింది. ఆమె వ్యక్తిగతం గతమే, కానీ మన ఇంటికి వచ్చాక తాను పాత జీవితం జోలికి వెళ్ళలేదు. తన కడుపు కోసం తాను చేసిన వృత్తి అది. ఎవరినీ బాధించకుండా, ఎవరినీ మోసం చేయకుండా తన వృత్తి ఏదో తాను చేసుకుంటూ పోయింది. కానీ మా అమ్మ అలాంటి ఆడదాన్ని నుంచి నాకు ఎలా ఇప్పించావు ఈ లివర్ని? ఛీ అంది శిరీష. నీకు తన గత జీవితం ఎవరో చెబితే తెలిసింది. ఒకవేళ ఆ విషయం తెలియకపోతే నీ దృష్టిలో సీత మంచిదే కదా అంది శాంతమ్మ. అయినా ఛీ, అలాంటి బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచిలా నాకు ఎలా ఇచ్చింది లివరు, నన్ను అడగకుండా? అసహనంగా అంది శిరీష.
సిరి, ఎందుకు చీ, తనలోని రక్తమే నీలోనూ ప్రవహిస్తోంది అంది శాంతమ్మ. అంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది శిరీష. అమ్మగారు అంటూ ఏదో చెప్పబోయింది సీత. నువ్వాగు సీత, అవును ఈ సీతే నీ తల్లి అని స్థిరంగా అంది శాంతమ్మ. నా కొడుకు చేసిన ఘనకార్యానికి ఫలితం నువ్వు. పెళ్ళికి ముందు నుంచే మీ నాన్నకు సీతకు సంబంధం ఉంది. అది తెలిసి కూడా నేను మీ నాన్నకి పెళ్లి చేశాను. వాడికి ఒక కూతురు పుట్టింది. నా కోడలు, కొడుకు, మనవరాలు సీత హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండగా జరిగిన యాక్సిడెంట్లో వారు ముగ్గురు పోయారు. అప్పుడు సీత కూతుర్ని, అంటే నా మనవరాల్ని నాకిమ్మని అడిగాను సీతని. మీ అబ్బాయి సొత్తండి, పూర్తిగా మీదే హక్కు అని అంది సీత. ఆ యాక్సిడెంట్లో పోయింది సీత కూతురని జనాలను నమ్మించాము. ఆ ఊరు వదిలి నీతోటి సీతతోటి ఈ పట్టణానికి వచ్చేశాను. ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసి నాతోటే ఉంటూ నీకు నాకు సేవ చేసుకుంటోంది సీత. నువ్వు ఎన్ని తిట్టినా పల్లెత్తు మాట అనలేదు. తన కూతురికి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంది. ఈ విషయం నీకు చెప్పొద్దని సీత నా చేత ఒట్టు వేయించుకుంది. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నేను పోయాక నువ్వు తనని అసహించుకోకూడదు. తన బ్రతుకులా కాకుండా తన కూతురి బ్రతుకు సుఖంగా ఉండాలని ఇలాంటి త్యాగం చేసింది. నా జీవిత చరమాంకంలో నాకో ఊతకర్రగా నిన్ను ఇచ్చింది. సీత వ్యక్తిగా తానొక స్త్రీ, వ్యక్తిగతంగా తానొక వేశ్య. అందుకే అందరూ ఆమెని ఉమ్మడి సీత అనేవారు. ఊరి చివర్లో ఉండే గ్రామదేవత ఊరిని ఎలా కాపాడుతుందో అలా కొన్ని కాపురాలను వీరు కాపాడుతూనే ఉన్నారు. ఊర్లో ఏ శుభకార్యం అయినా ముందు వీరి చేతే పనులు చేయిస్తారు. పెళ్ళిళ్ళకి నల్లపూసలు వీరి చేత గుచ్చించేవారు. ఎందుకంటే వీరు నిత్య సుమంగళీలు. వారు కొవ్వొత్తిలా కరిగి ఎదుటివారికి వెలుతురిస్తారు. ఖాళీ కడుపుతో ఉన్న ఎందరివో ఆ కళ్ళు తీరుస్తారు. ఇక సీత వ్యక్తిత్వం చూస్తే పరులకు ఉపయోగపడాలి అనేదే ఆమె ధ్యేయం. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక పని మనిషిగా చూసినా ఏమీ అనుకోలేదు. నిన్ను తన కూతురిగా కాకుండా యజమాని కూతురులా చూసింది. నా కోడలికి సేవ చేసింది. అంతేకాదు ఊర్లో ఎవరి ఏ సాయం కావాలన్నా ముందుండేది. వ్యక్తి, వ్యక్తిగతం, వ్యక్తిత్వం మూడు వేరుగా చూడు. కలపకు సిరి. ఈ రోజుకి నీకు ఈ విషయం చెప్పకూడదనే అనుకున్నా. నా కోసం త్యాగం చేసిన సీతకు చివరకు ఏదీ మిగలకుండా అన్నీ ఇచ్చేసిన సీతకు ఒక కూతుర్ని ఇవ్వాలనుకున్నా అని కృతజ్ఞతాభావంతో సీత చెయ్యి పట్టుకుంది శాంతమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.